కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన 9 మంది కవులు కళాకారులను ఏ కమిటీ గుర్తించిందో స్పష్టం చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. లబ్ధిదారులకే మళ్లీ లబ్ధి చేకూర్చినట్లు ఉందని విమర్శించారు. కాలక్షేపం కోసం పాటలు రాసి పాడిన వాళ్లను గుర్తించారని ఆరోపించారు. ఏ ఊరు పేరు లేని బొమ్మను ఆవిష్కరించి తెలంగాణ తల్లి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసం పోరాడిన సాకలి ఐలమ్మ రూపాన్ని తెలంగాణ తల్లి విగ్రహంగా ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ 2 విగ్రహాలను రద్దు చేసి మేధావులతో చర్చించి సగటు మహిళ రూపం ఉన్న తల్లిని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ద్వారా గృహాల కోసం భూమి తీసుకున్న వాళ్ళకు మళ్ళీ మీరు భూమి ఇవ్వడేందుకు? హైదరాబాద్ లో బంగ్లాలు ఉన్న వాళ్ళు కాదు, రెంట్ కట్టడానికి అవకాశం లేని బాడుగ ఇండ్లలో ఉంటుండ్రు. వాళ్ళని కదా గుర్తించాల్సింది, వాళ్ళని కదా గౌరవించాల్సింది. మీరు ఈ ఎన్నిక న్యాయబద్ధంగా లేదు, సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని ప్రభావితం చేశారు. తెలంగాణ తల్లి ఇప్పటికే ఉన్నదని చెప్తున్న సమయంలో మరో తల్లిని మీరు తీసుకొచ్చారు కదా, మీ కన్న తల్లి రూపాన్ని తీసుకొచ్చారు. కానీ మీరు ప్రకటించిన దాంట్లో ఒక మహిళా పేరు లేకపోవడం సిగ్గుచేటు అనే విషయం, ముఖ్యంగా కళాకారిణులైన మహిళల్ని అవగౌరవపరచడం అనే విషయం మీరు తీసుకొస్తున్నాను. నేను దాన్ని మేము రద్దు చేయమన్నాను, ఇవ్వద్దు అని అన్నాను. కానీ దాన్ని కొనసాగింపుగా లబ్ధి పొందని కళాకారులను ప్రముఖులను గుర్తించి మరో నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.